ఈ వీడియోలో నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో ఆ ప్రాక్టీస్ని మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది మీకు సంబంధించినంత వరకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వడమో లేదా ఇలా చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను చేసేటువంటి ప్రాక్టీస్ని నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీరు నచ్చితే మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు సక్సెస్ అనిపిస్తే ముందుకెళ్ళండి, అది మీ ఇష్టం. ఓకే, నా యొక్క వ్యూ ఏంటో ఈ చార్ట్స్ ప్రకారం నేను షేర్ చేస్తాను. నా వ్యూ ఏంటంటే డే ఎండింగ్లో లాస్ట్ 15 minutes క్యాండిల్, ఈ యొక్క స్టాక్ వచ్చేసేసి ఎస్కాట్స్. డే ఎండింగ్లో లాస్ట్ 15 minutes క్యాండిల్ మీద నా ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఆ నెక్స్ట్ డే నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ డే ఓపెనింగ్ టైంలో నేను తీసుకున్న క్యాండిల్ 45 minutes క్యాండిల్. అది నా ప్రాక్టీస్. మీకు నచ్చితే మీ చాయిస్ ప్రకారం మీరు ట్రై చేసుకోండి. చేసిన దాన్ని బట్టి నేను ప్రీవియస్ డే లాస్ట్ 15 minutes క్యాండిల్ తీసుకుని ప్రీవియస్ డే లాస్ట్ 15 minutes క్యాండిల్ యొక్క లోని ప్రజెంట్ డే క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఆ బ్రేక్ చేసిన పాయింట్లో, అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో పాయింట్లో నేను సెల్ చేస్తాను. సో దాని స్టాప్ లాస్ వచ్చేసి ఆ ప్రీవియస్ డే 15 minutes లాస్ట్ 15 minutes క్యాండిల్ యొక్క హై, అది నా స్టాప్ లాస్. నేను స్ట్రిక్ట్గా అయితే ఇది ఫాలో అవుతాను. దాని ప్రకారం చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, దీని యొక్క లో పాయింట్ వచ్చేసేసి 3620. సో ఈ క్యాండిల్ని నెక్స్ట్ డే క్యాండిల్ని బ్రేక్ చేసింది. 3620 బ్రేక్ చేసిన తర్వాత ఆ యొక్క క్యాండిల్లో 3620 నుంచి లో ఎంత వచ్చింది, 3590. మీ చాయిస్. మీరు ఇక్కడ ఎన్ని పాయింట్లు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో అనేది మీ ఇష్టం. కానీ నా వ్యూ ఏంటంటే ఒక ట్రేడ్లో వచ్చేసి అట్లీస్ట్ 2000 చాలు, అది నా టార్గెట్. దాని ప్రకారం నేను 2000 ప్రకారం క్వాంటిటీ నేను డిసైడ్ చేసుకుని నేను చేసుకుంటాను. సో మీకు కూడా మంచిగా అనిపిస్తే దీన్ని ట్రై చేయండి. అలాగే మీకు ఈ యొక్క ప్యాటర్న్ ఇంకా ముందు కూడా చూపిస్తాను. చూడండి, ఇదేంటి 20 డే రోజున ప్రీవియస్ క్యాండిల్ యొక్క 15 minutes ప్రీవియస్ క్యాండిల్ 21st దాన్ని బ్రేక్ చేసింది, లో వచ్చేసింది. నా టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అయిపోయింది. ఇంకా ఆ రోజుతో నేను క్లోజ్ చేసేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ డే ఫార్మేషన్ క్యాండిల్ ఫార్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఇది చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ 15 minutes క్యాండిల్ ఏదైతే ఉందో లాస్ట్ 15 minutes క్యాండిల్, ఇది చాలా హై అండ్ లో అనేది చాలా ఎక్కువ రేంజ్లో ఉంది. సో నేను ఇలాంటి దాని వైపు వెళ్ళను. మ్యాక్సిమం ఈ రేంజ్లో ఎప్పుడైతే ఉంటుందో, ఇలాంటి చిన్న క్యాండిల్ ఎప్పుడైతే ఉంటాయో వాటి జోలికి మాత్రం నేను వెళ్తాను. సో ఇక్కడ ఆప్షన్ దొరికింది, కానీ క్యాండిల్ యొక్క హై లో అనేది చాలా వేరియేషన్ ఉంది. సో నేను ఇలాంటి వాటిని టచ్ చేయను. సో దీన్ని వదిలేస్తాను. నెక్స్ట్ డే ఇంక ఈ రోజులో మనకు ఆప్షన్ ఎప్పుడు దొరుకుతుందా అని నేను చూస్తాను. ఇది చూడండి, ఇక్కడ దొరికింది ఆప్షన్ వాళ్ళే మనకి. సో ఇది చిన్న క్యాండిల్, ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నా కానీ తక్కువలో అయిపోతుంది అన్నమాట స్టాప్ లాస్. ఆ ఉద్దేశంతో నేను తక్కువ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం ఈ యొక్క లాస్ట్ 15 minutes క్యాండిల్ యొక్క లో ఎంత, 3566. నెక్స్ట్ డే నేను ఏం చేస్తాను, 3566 కన్నా లోలో నేను సెల్ చేసేస్తాను. సో 3566 అనేది ఇక్కడ బ్రేక్ చేసింది. 3566 ఇక్కడ బ్రేక్ చేసింది. 3566 ఇక్కడ బ్రేక్ చేసింది. ఆ బ్రేక్ చేసిన తర్వాత నుంచి ఇది డౌన్ అయింది. 3566 నుంచి నాకు కావాల్సింది లో 3550. అంటే నాకు ఆల్మోస్ట్ 16 పాయింట్లు వచ్చింది. 16 పాయింట్లో కానీ నా 2000 వచ్చేసిందంటే నేను బుక్ చేసేస్తాను, క్లోజ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ దానికోసం ఇదే రోజు నెక్స్ట్ లాస్ట్ డే ఇదిగో ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ యొక్క హైలో వేరియేషన్ అనేది ఒక 20 points నుంచి 25 points. నేనైతే మ్యాక్సిమం ఇంతే పెడతాను, అంతకన్నా ఎక్కువ పెట్టుకోను. 20 నుంచి 25 points, 20 నుంచి 25 points ఎప్పుడైతే పెట్టుకున్నానో ఈ ప్రీవియస్ డే క్యాండిల్ ఇది చూసారా, ఇది 25th తారీఖు, ఇది 25th డేట్, ఇది ఏమో 26th మార్నింగ్ క్యాండిల్. ఈ క్యాండిల్లో నేను ఈ లోన్ ఎప్పుడైతే ప్రీవియస్ డే యొక్క లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేసేస్తుందో అక్కడ నేను సెల్ చేసేస్తాను. 25 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు 25 పాయింట్లు వచ్చేస్తే నేను తీసేస్తాను. అది నా టార్గెట్. లో
25 పాయింట్లు వచ్చేసింది నాకు, 25 కాదు 45 పాయింట్లు వచ్చింది. సో నేను ఆరాంగా తీసేస్తాను ఇది దీని లోలో. సో ఇది ఎలాగో ఇది ఒక ప్రాక్టీస్. ఆ నెక్స్ట్ డే కోసం కూడా నేను ట్రై చేస్తాను. ఈ రోజుల్లో వచ్చింది, ఈరోజు ఇక్కడ వచ్చింది 26, ఇది 50 days మూవింగ్ క్యాండిల్. ఇది క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ హైలో ఎంత ఉంది, 52, 35, ఒక 20 పాయింట్ల డిఫరెన్స్లో ఉంది. 20 పాయింట్ల డిఫరెన్స్లో ఉంది. కానీ నేను ఇలా ఎంట్రీ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎంట్రీ అవ్వడానికి ట్రై చేసినప్పుడు దీని యొక్క లో ఎంత, 3535 ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ యొక్క లోలో నేను సెల్ చేసేస్తాను. ఈ క్యాండిల్ యొక్క లో ఎంత వచ్చింది, 20, అంటే 15 పాయింట్స్ మాత్రం మనకు వచ్చింది. కానీ మనం స్టాప్ లాస్ ఎక్కడ పెడతానని చెప్పాను, ఇక్కడ స్టాప్ లాస్ దీని యొక్క హై ఏదైతే ఉందో హై. ఎప్పుడు కూడా స్టాప్ లాస్ హై ఏదైతే ప్రీవియస్ డే 15 minutes క్యాండిల్ యొక్క లాస్ట్ 15 minutes క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉంటాయో దానికి ఒక అట్లీస్ట్ ఒక 2 లేదా 3 పాయింట్ల యొక్క హైక్లో మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. అది మ్యాండేటరీగా ఫాలో అవ్వాల్సిన రూల్. హై ఎంత వచ్చింది, 3552, మ్యాక్సిమం 53 అనుకోండి. లేకపోతే నెక్స్ట్ మనం 53 అనుకున్నాం కాబట్టి 55 స్టాప్ లాస్ పెట్టుకుంటాం. హై ఎంత వచ్చింది, ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ ఇక్కడ కూడా హిట్ అవ్వలేదు. సో ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. మనం దీని యొక్క లోలో ఎక్కడ సెల్ చేసేసాం ఈ క్యాండిల్కి, అక్కడి నుంచి మన యొక్క డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, చూసారు ఎక్కడికి. దీని యొక్క లో ఎంత, 3460. మనం ఎక్కడ సెల్ చేసాము, ఆల్మోస్ట్ 70 పాయింట్స్, ఆల్మోస్ట్ ఇక్కడ 70 పాయింట్స్ మనం క్యాచ్ చేయగలిగాం. అంతవరకు ఉండాలా అనే నియమం లేదు, ఒక రూల్ అంటూ పెట్టుకోవాలి, ఆ రూల్ ఫాలో అవ్వాలి. నా రూల్ ఏంటి, లోలో సెల్ చేయడము, 2000 వస్తే బుక్ చేసాడు, ఇది నా రూల్. ఆ రూల్ ప్రకారం నేను దీన్ని ప్రీవియస్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను.